హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సారీ ప్రీ ప్లేటింగ్ అనేది చూపిస్తాను. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే సారీ కట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి సారీ ప్రీ ప్లేటింగ్ వల్ల ఏంటంటే ఒక 5 మినిట్స్లో సారీ కట్టడం ఈజీ అయిపోతుంది. సారీ ప్రీ ప్లేటింగ్ ఎలానో చూద్దాం. సారీ ప్రీ ప్లేటింగ్ చేసే ముందు మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా వేస్తే సారీ సెట్ అవ్వదు. మెజర్మెంట్ తీసుకొని సారీ ప్రీ ప్లేటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుందాం. ఆల్రెడీ క్లయింట్ మన దగ్గర ఉంటే డైరెక్ట్ పిన్స్తో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సారీ మనం పళ్ళు మాత్రం ఫస్ట్ పిన్ పెట్టుకోవాలి. షోల్డర్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. షోల్డర్ పాయింట్ అయితే ఇక్కడ వచ్చింది. అయితే క్లయింట్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ మనం స్ప్లిట్స్ అనేది పెట్టేసుకొని తర్వాత మనం చింగులు అనేది తీసేసుకుందాం. ఎంత చిన్న కుచ్చులు పెడితే అంత బాగా సెట్ అవుతుంది. షోల్డర్ పాయింట్ పిన్ పెట్టాం కదా, ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. కుచ్చులు అనేది సెట్ చేసుకొని పిన్ తీసేసి అన్ని కుచ్చులకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్గా ఉండాలి కాబట్టి మనం ఇవన్నిటికీ పిన్ పెట్టేద్దాం. కింద ఒకటి, మీరు ఒక పిన్ పెట్టిద్దాం. ఇప్పుడు పళ్ళు వేసేసి ఇప్పుడు ఇక్కడ పిన్ పెట్టేసి ఒక 1/2 ఫీట్ వరకు వదిలేసి ఇక్కడ నుండి కుచ్చులు పెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం తెలవడం కోసం ఏంటి, ఇక్కడ ఒకటి పిన్ పెట్టేసుకుందాం. మెయిన్ స్టార్టింగ్ నుండి కూడా మనకు ఎంతవరకు కుచ్చులు అనేది తెలియాలి కదా. సో ఫస్ట్ మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. ఇది వరకు ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. ఇది మనకు ఒక కుచ్చు వరకు వస్తుంది కదా. సో ఇంతవరకు అంటే మనం ఇది వదిలేసి ఇక్కడ నుండి కుచ్చు స్టార్ట్ చేసుకోవాలి. వదిలేసి ఓకే అండి. ఇప్పుడు మెజర్మెంట్ చూసారు కదా. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి ఫస్ట్ కొలత తీసుకున్నాము. అప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నాం కదా. దీనికి మధ్య ఇంకో పిన్ పెట్టాం కదా. ఈ రెండింటి మధ్యలో మనకు కుచ్చులు అనేది వస్తవి. సో ఇక్కడ నుండి మనం 1/2 ఫీట్, సో ఇక్కడ నుండి కుచ్చులు స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడికి వచ్చింది. సో ఇది కూడా మనకు 1/2 ఫీట్ వరకే ఉండాలి. ఇది మనకి ఇంత రావాలి అనిపించినప్పుడు ఇది కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం. కుచ్చులు పెట్టాం కదా. ఇప్పుడు వీటిని మనం ఒక ఆర్డర్లో పెట్టుకుంటే నీట్గా కనిపిస్తాయి కుచ్చులు అనేది. ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల కుచ్చులు అనేది ఏర్పడవు. ఒక 1/2 ఇంచు సైడ్కి పెట్టుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల కుచ్చులు అనేది మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి పిన్ పెట్టుకుందాం.
ఇప్పుడు ఈ కుచ్చులన్నీ మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇవి కదలకుండా పిన్ పెట్టేద్దాం ఒకటి. ఇప్పుడు దీన్ని మనం ఇవి కుచ్చులు ఇలాగే ఉండేలాగా మనం ఐరన్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కుచ్చులు అనేది మనం కొద్దిగా వెడల్పు చేసుకుంటూ స్ట్రైట్ చేసుకోవాలి. ఇలా కుచ్చులు అనేది విప్పి పెట్టుకుంటే మనకు నీట్గా సారీ అనేది సెట్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఐరన్తో రాదు అనిపిస్తే స్ట్రైట్నర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా మనకు అవసరం లేదు, ఏంటంటే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇది అయిపోయింది కదా. ఇంకా మనం సారీ బాక్స్ ఫోల్డింగ్ చేద్దాం. ఇప్పుడు సారీని ఇప్పుడు మనం రివర్స్లో వేసుకుందాం. ఇప్పుడు రివర్స్లో సారీ వేసుకున్నాం కదా, ఈ మనం టేబుల్కి కుచ్చులు మిడిల్లో ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఈ క్లాత్ అనేది మనకు ఎక్స్ట్రా ఉంది, సో మనం ఈ హాఫ్ ఫోల్డ్ చేసి దీన్ని కుచ్చుల మీద మనకు ఇలా వేసుకోవాలి. ఎందుకు ఇక్కడికంటే మనకి కుచ్చులు అనేది మిడిల్లో రావాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని దానికి ఈక్వల్గా వేస్తున్నాం. ఇప్పుడు చూస్తే మన కుచ్చులు అనేది ఆఫ్ మిడిల్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు మిగిలిన సారీ ఉంటుంది కదా, పళ్ళు సెట్ చేసుకుందాం. ఈ పిన్ మేజర్మెంట్ పిన్ ఉంది కదా, ఇది మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ ఏంటంటే ఇది మనం దీనికి ఈక్వల్గా మనం పిన్ వచ్చేలాగా పెట్టుకోవాలి. మనకి ఈ బాక్స్ అనేది కరెక్ట్ లెవెల్గా రావాలి అంటే, అన్నీ సెట్ అవ్వాలంటే ఈ లెంత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పెట్టుకున్నాం కదా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఎండింగ్ అనేది ఎక్కడ ఉందో ఇలా పట్టుకొని ఇది ఇక్కడికి వచ్చేలాగా లాగండి. సో ఇప్పుడు మిగిలిన క్లాత్ అయితే ఏదైతుందో దాన్ని డైరెక్ట్ ఫోల్డ్. ఇలా కరెక్ట్ లెవెల్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఫస్ట్ మనం ఈ సైడ్ 2 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. బార్డర్ మనకి ఇక్కడ ఇది అనేది సింగిల్ ఫోల్డ్ వస్తుంది. వన్ సైడ్ సింగిల్ ఫోల్డ్ ఉంది కదా.
ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇలా తిప్పుకోవాలి. మనకు టైట్గా ఉండాలి కదా, సో శారీకి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫోల్డింగ్ చేయడం కన్నా ఈజీ ప్రాసెస్లో మనం లోపలికి పెట్టేద్దాం. ఒక 2 ఫోల్డ్స్ వేసేసి ఓకే, చూసారు కదా శారీ బాక్స్ ఫోల్డింగ్. చూసారు కదా శారీ ప్రీప్లేటింగ్. ఇప్పుడు శారీ కట్టి చూపిస్తాను ఎంత ఈజీగా వస్తుందో చూడండి. చూసారు కదా ఇక్కడ మెజర్మెంట్ పిన్ పెట్టాను కదా, డైరెక్ట్ దీన్ని టైట్ కోసం ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా శారీ కట్టడం ఎంత ఈజీ అయిపోయిందో. చూసారు కదండి శారీ ప్రీప్లేటింగ్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. Please do subscribe my channel Style Siri Sindhu.